జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం. గోచారవశాత్తు ఉన్నటువంటి గ్రహగతుల్ని గవప్రశ్నను క్రోడీకరించుకుంటూ 2026 సంవత్సరం ఆగస్టు మాసం ధనుసు రాశి వారి యొక్క రాశిఫలం. శివాయ బ్రహ్మణే నమ. వీరబ్రహ్మేంద్ర స్వామిని నమో నమ. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. వచ్చినటువంటి ఫలితం 3. ఇది బృహస్పతికి సంబంధించినటువంటి ఫలితం. మరోవైపు ఏమో అర్ధాష్టమ శని ప్రభావం. మనం కొంతకాలంగా అనుకుంటుంటాం ఈ ధనుసు రాశి జాతకుల యొక్క జీవన గమనంలో కాస్త మంచి ఫలితాలు కలిగినట్టుగా ఉంటాయి, అవకాశాలు వస్తూ ఉంటాయి. కానీ కొంత సంక్లిష్టంగా మారుతున్నటువంటి సందర్భాలు మనం చూస్తుంటాం. కానీ 2026 సంవత్సరం ఆగస్టు మాసంలో మిశ్రమమైనటువంటి ధోరణిలో ఉన్నప్పటికీ కూడా మంచి ఫలితాలే అధికంగా ఉన్నాయి. మీరు ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. ఆర్థికంగా రావాల్సినటువంటి ధనం చేకూరుతుంది. చేస్తున్నటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపార సంబంధమైనటువంటి విషయాల పట్ల మీరు ఎక్కువ నియంత్రణ చేయటం వల్ల తప్పనిసరిగా మంచి ఫలితాలని మీరు పొందుతూ ఉంటారు. కానీ కొన్ని సందర్భాల్లో ఆదాయం వచ్చినప్పటికీ కూడా అన్యాయకరమైనటువంటి పరిస్థితుల్లో అది ఖర్చు అయిపోతూ ఉండటం, ఆదాయం ఒక్క రూపాయి కూడా మిగలకపోవటం, ఇది ఆందోళన కలిగించేటువంటి సందర్భం. వీటి పట్ల మీరు కొంత తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి. ప్రత్యేకించి ఈ రాశి జాతకుల యొక్క జీవన గమనంలో వివాహ జీవితానికి సంబంధించి జీవిత భాగస్వామితో అపోహలు, అపార్థాలు వచ్చే అవకాశం. వీటి పట్ల కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి. రహస్యమైనటువంటి మిత్రులు అవ్వచ్చు, రహస్యమైనటువంటి సంభాషణలు వస్తూ, ప్రత్యేకించి కొంతమంది వ్యక్తులతో మీరు చేసినటువంటి రహస్యమైనటువంటి సంభాషణలు జీవిత భాగస్వామికి తెలియటం వల్ల భార్యాభర్తల మధ్య అన్యోన్యమైనటువంటి దాంపత్య జీవితంలో ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయంలో మాత్రం కొంత రహస్యమైనటువంటి ధోరణుల వల్ల అన్యోన్యమైనటువంటి పచ్చని కాపురంలో ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి వీటితో మీరు కొంత జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. కొన్ని విషయాల్లో ఒక ఉన్నతమైనటువంటి పదవి కోసం లేదా కొత్త అవకాశం కోసం మీరు చాలా ప్రయత్నాన్ని చేస్తుంటారు. ప్రయత్నాలు చేస్తున్న పనులు కాకపోవటము, సఫలీకృతం కాకపోవటము, ఏమవుతుందో ఏమిటోనన్న మానసికమైనటువంటి ఆందోళన మీ మనసు నిండా ఉంటుంది. దీని నుంచి మీరు బయటపడతారు. అనుకూలవంతమైనటువంటి ప్రయోజనాన్ని కూడా మీరు పొందేటువంటి అవకాశం ఉంది. భగవంతుడు కాలం మీకు గొప్ప అవకాశాన్ని ఇవ్వబోతున్నాయి. ఒక్క గొప్ప అవకాశాన్ని పొందబోతున్నారు. తప్పనిసరిగా సానుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో మీ దైనందిన జీవితం ఉండబోతుంది అనటంలో ఎటువంటి సందేహం కూడా లేదు. ప్రత్యేకించి ఈ రాశి జాతకుల యొక్క దైనందిన జీవితంలో కుటుంబం, జీవిత భాగస్వామి, రక్త సంబంధికులు, వీళ్ళందరితో కూడా సంయమనం, అలాగే కొన్ని సందర్భాల్లో కొంత ఓర్పు, నేర్పు. ఎంత ఓర్పుగా ఉన్నప్పటికీ కూడా పరిస్థితులు మిమ్మల్ని కొంత రెచ్చగొడుతుంటాయి. వీటి పట్ల మనం కొంత జాగ్రత్తగా ఉండాలి. వీటితో పాటు దీర్ఘకాలికంగా ఉన్నటువంటి ఒక ఆరోగ్య సమస్య, రక్తానికి సంబంధించినటువంటి, కంటికి సంబంధించినటువంటిది, అలసటకు సంబంధించినటువంటిది, నరములు లేదా నాడీ వ్యవస్థకు సంబంధించిన ఒక విధమైనటువంటి అనారోగ్యం మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం. వీటి పట్ల మీరు కొంత జాగ్రత్తగా ఉండాలి. జాగరూకతతో ఉండటం వల్లే అనుకూలవంతమైనటువంటి ప్రయోజనాలు వస్తూ ఉంటాయి. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రాశి జాతకుల యొక్క దైనందిన జీవితం మానసికమైనటువంటి ప్రశాంతత కోల్పోవటం, కొన్ని సందర్భాల్లో వెంటనే మళ్ళీ పని చేయవలసి రావటం, ఏకాగ్రత తెచ్చుకోవాల్సి రావటం,
ఇవన్నీ వెంటనే జరుగుతూ ఉంటే ఒక కన్ఫ్యూజన్ లాంటి వ్యవస్థ ఇంటా బయట మానసికమైనటువంటి ఒత్తిడులు వచ్చినప్పటికి కూడా కొంత సంయమనంతో కూడినటువంటి పరిస్థితి చేత మీరు ప్రయత్నం చేస్తేనే వీటిని అధిగమించేటువంటి అవకాశం ఉంటుంది. లేదంటే మానసికమైనటువంటి ఆందోళన అధికమైపోయి ఏం చేయాలో అర్థం కాక, ఏమవుతుందో తెలియక సంఘర్షణతో కూడిన జీవన విధానంతో మీరు ఉంటుంటారు. కొత్త అవకాశాలు కలిసి వస్తాయి, కొత్త ప్రాజెక్ట్స్ను పట్టుకోగలుగుతారు. సమాజంలో ఎవ్వరి వల్ల కానటువంటి ఒక ముఖ్యమైనటువంటి పని మీ ఆప్త మిత్రుడి వల్ల అవుతుంది. అతడి యొక్క సహాయ సహకారాల వల్ల చాలా కీర్తి ప్రతిష్టల్ని, ధనాన్ని కూడా సముపార్జించుకునేటువంటి అవకాశం ఉంది. అయితే కొన్ని విషయాల్లో మిమ్మల్ని అనుసరించేటువంటి వ్యక్తులు అవ్వచ్చు, లేదా మీతో పాటు ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు మీ పేరుని చెడగొట్టేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అంటే అనవసరంగా మీ పేరును ఉపయోగించుకోవటం, మీ పేరును పలు చోట్ల ప్రస్తావించటం వల్ల సమాజంలో మీకున్నటువంటి గౌరవ ప్రపత్తులు తగ్గిపోయేటువంటి అవకాశం ఉంటుంది. దీని పట్ల కూడా మీరు కొంత జాగ్రత్తగా ఉండండి. కొన్ని సందర్భాలు ఎలా ఉంటూ ఉంటాయి మీకంటే, సమాజంలో చాలా ఉన్నతమైన స్థితికి వెళుతున్న సందర్భంలో మన చుట్టూ ఉన్నటువంటి సహచరులు, మన చుట్టూ ఉన్నటువంటి కొంతమంది సన్నిహితులు మనకు సంబంధించినటువంటి పేరు ప్రఖ్యాతల్ని చెడగొట్టేటువంటి ప్రయత్నాలు కొంతమంది తప్పకుండా చేస్తుంటారు. ఇది కొంత ఇబ్బంది కలిగించేటువంటి అంశం. వీటి పట్ల కొంత మనం తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. ఏది ఏమైనప్పటికీ కూడా ధనుసు రాశి జాతకులు అర్ధాశ్రమ శని ఉన్నప్పటికీ కూడా కొత్త ప్రయోజనాలు, కొత్త కొలువులు, కొత్త వృత్తి వ్యాపార సంబంధమైన అంశాల్లో సానుకూలవంతమైనటువంటి ప్రయోజనాన్ని పొందడానికి అత్యంత అనుకూలవంతమైనటువంటి మాసంగా ఈ ఆగస్టు మాసాన్ని మనం చెప్పచ్చు. అంటే యోగదాయకమైనటువంటి ఫలితం తప్పకుండా లభించబోతుంది. తండ్రి లేదా కుటుంబానికి సంబంధించినటువంటి యజమాని స్థానంలో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క సహాయ సహకారాలను కూడా తప్పకుండా మీరు పొందుతారు. వాళ్ళకు సంబంధించినటువంటి సహకారం వల్ల ఉన్నతమైనటువంటి స్థితిగతుల్లోకి మీరు వెళ్ళగలుగుతూ ఉంటారు. మీ ఆధ్వర్యంలో నడిచేటువంటి వ్యవస్థలు, మీ ఆధ్వర్యంలో నడిచేటువంటి సేవా సంస్థలు లేదా వ్యాపార సంబంధమైనటువంటి సంస్థల పట్ల కొంతమంది వ్యక్తుల యొక్క అనవసరమైనటువంటి దృష్టి, నరఘోష, నరదిష్టి, నరపీడ ఉంది. వీటి పట్ల తస్మాత్ జాగ్రత్త. రాజకీయపరమైనటువంటి రంగంలో ఉన్న వాళ్ళకి పదవీ ప్రాప్తి, విద్యార్థులు ఏకాగ్రతతో ప్రయత్నం చేస్తే మంచి ఉత్తీర్ణత, నిరుద్యోగులకి అనుకూలవంతమైనటువంటి కొలువులు లభించేటువంటి అవకాశాలు, ఇవన్నీ కూడా ఆశాజనకంగా ఉన్నాయి. వివాహం కానటువంటి స్త్రీ పురుషులకి యోగదాయకమైనటువంటి స్థితిగతుల్లో కళ్యాణ గడియలు నడిచేటువంటి అవకాశం ఉంది. మీరు ఏమాత్రం ఆందోళన పడద్దు. మరిన్ని యోగదాయకమైనటువంటి ఫలితాలు రావడానికి కానీ మీ సమీప ప్రాంగణంలో అందరూ పూజించేటువంటి గురుదేవతా స్వరూపాలని, విశేషించి దత్తాత్రేయ స్వామివారు, దక్షిణామూర్తి, వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు, రాఘవేంద్ర స్వాముల వారు, ఇలా గురుదేవతా స్వరూపమైనటువంటి దేవతల్ని, గురుదేవుళ్ళని ఆరాధన చేయటం మంచిది. గురువారం పూట ఇప్ప నూనెను తీసుకువెళ్ళి దీపారాధన చేసిన, ఆవు నెయ్యితో దీపారాధన వెలిగించిన, శనగలు లేదా శనగపిండితో తయారు చేసిన నివేదనని గురుదేవతా స్వరూపాలకి అర్పణ చేసిన, నివేదించిన యోగదాయకమైన ఫలితాన్ని మీరు పొందుతారు. ఒక పంచముఖి రుద్రాక్షని, మహాకాలభైరవ వృక్షని మెడలో ధరింపజేసుకోవటం వల్ల అనునిత్యం తంత్రమాల చూర్ణం చేత స్నానం చేయటం వల్ల తీక్షణమైనటువంటి నరఘోష, నరదిష్టి, నరపీడలు తొలగిపోయి అద్భుతమైనటువంటి ఫలితాలని తప్పకుండా పొందేటువంటి అవకాశం కనిపిస్తుంది. మరిన్ని వీడియోలు చూడటానికి మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.